హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్‌లో బెల్లం పాశం చేసి చూపిస్తున్నానండి. ఇది వినాయకుడికి చాలా ఇష్టమండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ పావు కేజీ గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ముందుగా ఇక్కడ ఒక బౌల్‌లో బెల్లం పొడి తీసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అప్పటి వరకు ఇది ఒక మనం పిండి కలిపే వరకు కరిగిపోతుంది. ఇక్కడ నేను ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో చిటికెడు సాల్ట్, ఒక టీ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన ఇష్టం అండి, బఫెలో గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కౌ గీ యాడ్ చేసుకుంటున్నాను. కలుపుకోవాలి వీటిని అన్నిటిని ఇలా. ఉప్పు గీ వేసాం కదండి, పిండికి బాగా పడుతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలండి. కొద్దిగా వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనము పిండిని ఎలాగైతే కలుపుకుంటామో చపాతీ పిండికి అలా కాదండి, కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా ఉండొద్దు, కొద్దిగా గట్టిగా ఉండాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెట్టేసేయాలి. పిండి బాగా నానుతుంది. చూడండి, ఇక్కడ పిండి బాగా నానింది. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా తాలికల్లాగా చేసుకోవాలి. పొడిపిండి అద్దుకుంటూ చేసుకోవాలి. చిన్నగా చేసుకోవచ్చు, పెద్దగా చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. చేతితో కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా పీట పైన కూడా చేసుకోవచ్చు అండి. కొద్దిగా పొడిపిండి వేస్తూ చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా అయితే వీలు అనిపిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ పీట మీద కూడా వేసుకొని చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నానండి. కొంచెం గాలి కొంచెం ఆరుతాయని జస్ట్ ఫ్యాన్ వేసి పెట్టేశాను. ఇక్కడ నేను ఒక గిన్నెలో బెల్లం కరిగిస్తున్నాను. బెల్లం ఎందుకు కరిగిస్తున్నానంటే అది బెల్లం కరిగాక మనం ఒక జాలి గిన్నెలో వడగట్టుకోవాలండి. బెల్లంలో ఏదైనా కొంచెము అలా పొట్టు అలాంటిది ఏదైనా ఉంటే, మట్టి అలాంటిది ఏమైనా ఉంటే వచ్చేస్తుందని ఇక్కడ నేను మెల్ట్ చేస్తున్నాను బెల్లాన్ని. బెల్లం మెల్ట్ అయిపోయింది. ఇక్కడ స్ట్రెయిన్ చేస్తున్నాను నేను. వేరే గిన్నె పెట్టుకున్నాను. ఇక్కడ తాలికలు ఉడకడానికి నేను ఒక 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి వీటిని మసలనివ్వాలి. వాటర్ మసలాక తాలికలు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వాటర్ మసలయ్యాయి.
ఇప్పుడు తాలికలను యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇదే పిండితో చిన్న చిన్న ఉండ్రాలు కూడా చేసుకొని వేసుకున్నానండి. ఇందులోనే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వేసుకున్నాను. అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. కలుపుకొని పొంగుతాయండి, ఒకసారి చూస్తూ ఉండాలి. చూడండి ఇక్కడ మసులుతున్నాయి తాలికలన్నీ. ఇక్కడ నేను ఒక బౌల్లో పొడిపిండి తీసుకున్నాను. అందులో వాటర్ వేసుకొని డైల్యూట్ చేసి పెట్టుకున్నాను. వాటర్ ఎందుకు వేసుకున్నానంటే మనం పొడిపిండి వేసుకుంటే అంత ముద్దలు ముద్దలుగా వస్తుందండి. అందు గురించి నేను పొడిపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకోవాలి. కొంచెం పాశం చిక్కబడుతుందండి. చిక్కగా రావడానికి నేను ఇలా పిండిని యాడ్ చేస్తున్నాను. మూత పెట్టేసుకోవాలి. ఇంకా తాలికలన్నీ ఉడికిపోయాయి. సాఫ్ట్గా అయిపోయాయి అన్నీ. ఇక్కడ వేరే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ కౌ ఘీ తీసుకున్నానండి. మన ఇష్టం అండి, బఫెలో ఘీ కూడా తీసుకోవచ్చు. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి తీసుకున్నానండి నేను ఇక్కడ. ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు. కొంచెం పాశంలో వేస్తే టేస్ట్గా ఉంటుందండి. మరీ బ్రౌన్గా వేయించొద్దండి. కొద్దిగా ఒక 2-3 మినిట్స్ వేయిస్తే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులోనే కాజులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి. కాజులు కూడా వేగిపోయాయి. వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులోని కొద్దిగా కిష్మిష్ ఇంకా పుచ్చకాయ పలుకులు కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇష్టం అండి, కిస్మిస్ వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. నేను కొద్దిగా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా పుచ్చకాయ గింజలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కాజు, కిష్మిష్, పుచ్చకాయ పలుకులు కూడా ఫ్రై అయిపోయాయి. వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. పాశం పూర్తిగా రెడీ అయిపోయిందండి, దగ్గర పడింది. ఇందులో నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కాజు, కిస్మిస్, పుచ్చకాయ పలుకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే పుచ్చకాయ పలుకులు అంటే అవేనండి, వాటర్ మెలన్ సీడ్స్ కదా, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి, పాశం రెడీ అయిపోయింది. లాస్ట్కి ఒకసారి దించే ముందు ఒక 2 టీ స్పూన్ ఘీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పాశం వినాయకుడికి చాలా ఇష్టం అండి.
మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది చేసుకున్న రోజు కంటే 2 డేస్, 3 డేస్ తర్వాత అయినా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చు. ఇష్టమైతే పాలు కూడా కలుపుకొని తినొచ్చండి. నేను ఇక్కడ పాలేమీ యాడ్ చేయట్లేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.